విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరెన్సీ నగర్ లో ఉన్న ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇక ఆ సమయంలో వార్డులో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిస్తోంది. విజయవాడ కరెన్సీ నగర్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉదయం అత్యవసర వార్డులో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీనితో దట్టమైన పొగలు వార్డును చుట్టుముట్టాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆసుపత్రి అంతటా భయాందోళన వాతావరణం నెలకొంది. రోగులు వారి బంధువుల కేకలతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా మంటలను అదుపులోకి తెచ్చి పూర్తిగా ఆర్పివేశారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఎమర్జెన్సీ వార్డు మాత్రం పూర్తిగా దెబ్బతింది. పడమట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు ఈ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఎలా జరిగింది? అంటే ప్రతి వార్డు దగ్గర ఒక హెడ్ నర్స్ లేకపోతే ఒక సెక్యూరిటీ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఉంటారు కదా, సో ఇంత ప్రమాదం ఎలా జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ మాధవ్. ఈ రోజు విజయవాడలో ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించి ఒక ఫేమస్ హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ రోజు అయితే దాంట్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే ఈ రోజు అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ పెను ప్రమాదం నుంచి అయితే ఎక్కడా కూడా ఎవరికి ప్రాణ నష్టం కానీ పెద్దగా ఆస్తి నష్టం అయితే ఈ రోజు జరగలేదని అయితే చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల ఆ ప్రాంతంలో ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించిన ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయితే జరిగిన నేపథ్యంలో అక్కడ ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో కూడా కేవలం 3 చిన్నారులు మాత్రమే ఉన్నట్లయితే మనకి అందుతున్న సమాచారం. ఈ చిన్నారులంతా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డులో వెంటనే అక్కడున్న సిబ్బంది అయితే వెంటనే చేరుకొని అప్పటికే హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తో పాటు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని వెంటనే తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క మంటలను అయితే ఆర్పడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే హాస్పిటల్లో అంటే విజయవాడలోనే చిన్నపిల్లలకు అత్యంత ఫేమస్ అయిన హాస్పిటల్ కూడా ఇది. ఈ హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులంతా కూడా భయాందోళనతో పరుగులు తీసినటువంటి పరిస్థితులు అయితే చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారిగా చాలా వేగంగా అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా స్పందించిన తీరు కానీ వారు వెంటనే కూడా అక్కడ అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపలికి అక్కడ ఉన్నటువంటి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ త్వరగా ఉన్నటువంటి వాటిలో వాటర్ని కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేయటం అయితే చూస్తాను. పెద్దగా అయితే దీంట్లో ఆస్తి నష్టం కానీ ఏ పిల్లవాళ్ళకి కానీ ప్రమాదం కానీ జరిగినట్టు దాఖలాలైతే ప్రస్తుతానికైతే ఇంకా హాస్పిటల్ సిబ్బంది ఎవరో కూడా ధృవీకరించిన పరిస్థితి లేదు. కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా బెడ్లతో పాటు లోపల ఉన్న ఎక్విప్మెంట్ అంతా పూర్తిగా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులతో పాటు పిల్లలతో పాటు పిల్లలకు సంబంధించిన తల్లులు అదేవిధంగా మొత్తం వారందరినీ కూడా సురక్షితంగా వేరే హాస్పిటల్ కి తరలించిన పరిస్థితితో మనం చూస్తాను. ఏది ఏమైనప్పటికీ రోగులు కానీ అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి ఆ రోగులు బిడ్డలతో పాటు ఆ బిడ్డల తల్లిదండ్రులు అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విజయవాడలో. మరి ఈ షార్ట్ సర్క్యూట్ మీద పేరెంట్స్ ఏమంటున్నారు, ఇక పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఇక యాజమాన్యం ఏమంటుంది? ప్రస్తుతానికైతే ఆ తల్లిదండ్రులు అంటే ఏదైతే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు అయితే చాలా ఆందోళనతో అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ జరిగినటువంటి సంఘటన నుంచి ఇంకా తేరుకున్న పరిస్థితి కనిపించట్లేదు.
కాసేపట్లో కానీ ఈ సిబ్బంది వచ్చి ఈ మంటల్ని కానీ వెంటనే కానీ ఆర్పకపోతే చాలా పెద్ద ప్రమాదం సంభవించేది అని చెప్పేసి కూడా ఆ యొక్క తల్లిదండ్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే యాజమాన్యం కూడా అన్ని అంటే ఏదైతే హాస్పిటల్ సంబంధించినటువంటి అన్ని ఏదైతే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ చట్ట ప్రకారం ఉండాల్సిన అన్ని అనుమతులు ఉండటం, ఆ అనుమతుల యొక్క నేపథ్యంలోనే మేము హాస్పిటల్ నడుపుతున్నాము. ఎక్కడా కూడా ఎవరికి ప్రాణ నష్టం కానీ దేనికి కూడా ఈరోజు పిల్లలకు ప్రమాదం కానీ సంభవించలేదు. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం అని చెప్పి కూడా మేనేజ్మెంట్ చెప్తున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడంతా కూడా అంటే హాస్పిటల్ సిబ్బంది స్పందించిన తీరైతే కూడా చాలా హర్షణీయం అని చెప్పేసి పేరెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.